గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి. ఈనాటి నామం కంబు కంటి. కంబు అంటే శంఖము, కంటి అంటే శంఖము యొక్క గుణము కలిగినటువంటిది. శుభమైతే ఇప్పుడు కంబు కంటి అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఈ మంత్ర సాధన పూర్వకంగా తెలుసుకుంటే శంఖాన్ని చెవు దగ్గర పెట్టుకుంటే ఒక సౌండ్ వస్తూ ఉంటుంది, విడిగా బయట పెడితే రాదు. కావాలంటే మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. ఒక్కొక్క శంఖంలో ఒక్కొక్క విధంగా సౌండ్ వస్తూ ఉంటుంది. కొన్ని శంఖాల్లో ఒకే సౌండ్ రావచ్చు. అది ఉన్నటువంటి సముద్రాన్ని బట్టి కానీ అట్లా వగేరగా ఉంటుందన్నమాట. అలాగే ప్రతి మంత్రదేవత నువ్వు ఉపాసిస్తుంటే ఆ చెవు దగ్గర పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ మంత్రదేవతను త్రికరణ శుద్ధిగా ఉపాసిస్తే ఆ విధమైన బెనిఫిట్స్ వస్తాయి. సరే, ఈ కొన్ని ఆయుర్వేద పరంగా శంఖ భస్మం శుద్ధి చేసినటువంటిది అనేక రకములైన తీవ్రమైనటువంటి రోగాలకు కూడా వాడుతూ ఉంటారు, బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఇది కలిపి దీంట్లో అది కలిపి ఈ విధంగా అన్నమాట. ఇంకా చాలా గుణాలు ఉంటాయి అన్నమాట. ఇదే సూత్రం ఇప్పుడు వివరించినటువంటి శంఖము అనబడేది సూక్ష్మంగా ఫిజికల్గా ఏ విధంగా ఉందో అదే సూత్రం ప్రకారం దేవత అనుగ్రహం ఉంటుంది. శ్రీ విద్యలో కొన్ని మంత్ర సాధనలు ఈ కంబు కంటి అనబడే నామరూప దేవతకు సంబంధించిన మంత్ర విద్య మీరు ఇందులో ఏం శబ్దం వస్తుంది, ఏ విధంగా ఉంటుంది మీ గురు పరంపరలో తెలుసుకొని, లేకపోతే మీకు తెలియకపోతే మీరు ఇక్కడ మా ఛానల్కి ఫోన్ చేసినా మా వాళ్ళు చెప్తుంటారు. మీకు దానివల్ల ఏమవుతుందంటే తెలుసుకోవటం వలన కానీ మీరు చేయటం వలన కానీ అనేక రకములైన ఉత్తమమైన బెనిఫిట్స్ కలుగుతాయి. ఈ మంత్రదేవతను సంపుటి చేసి మీరు కనుక ఎవరైనా సరే కొన్ని మంత్రాలు చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. చాలా దుర్లభమైనటువంటి బెనిఫిట్స్ అన్నమాట ఆత్మజ్ఞానం అనేది. ఆత్మజ్ఞానం అంటే సత్యము తెలుస్తుంది మానవుడికి. ఇప్పుడు ఆ మతం అని ఈ మతం అని అదని ఇదని ఆ స్వామీజీ ఈ పీఠాధిపతి ఇవన్నీ కూడా ఫిజికల్గా ఉపయోగపడతాయి. ఫిజికల్గా మీరు ఎవరిని దేవుడు దయ్యము అలా అనుకుంటున్నా అవన్నీ పరిపూర్ణ సత్యాలు కాదు. పరిపూర్ణ సత్యమైన జ్ఞానం కలుగుతుంది మీకు ఈ మంత్రదేవతని వేరే మంత్రాల సంపుటి ద్వారా. ఉదాహరణకి కొన్ని గురు పరంపరలో సాంబ దక్షిణామూర్తి అని, మేధా దక్షిణామూర్తి అని, నవాక్షరి దక్షిణామూర్తి అని ఉంటూ ఉంటాయి. దానికి ఇది కలిపి చేస్తుంటారన్నమాట. అప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానము రాందే బ్రహ్మపదం చేరడు. ఆత్మజ్ఞానము రాకపోతే వాడికి ఎలా అనిపిస్తుందంటే ఆత్మ దుర్బలమైనట్లు కనిపిస్తుంది. మానవుడికి ఆత్మ దుర్బలం కాదు, కానీ ఏ మానవుడు దుర్బలుడు కాదు, కానీ దుర్బలంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఆత్మ దుర్బలం అయితే ఎలా ఉంటుంది ఏంటంటే, ఒక చిన్న ఫిజికల్ ఉపమానం చెబుతాను. మీరు దీన్ని మీ బుద్ధి మీ యొక్క ఫోన్ ద్వారా తెలుసుకోండి. ఉత్తరప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, నారాయణ దత్ తివారీ. బాగా డబ్బు కలిగిన వాడు, బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వారంలో 5 రోజులు లేకపోతే 7 రోజులు లైంగిక సుఖం కోరుకుంటారు. అర్థమైందండి? డబ్బు ఉంది కాబట్టి. వాళ్ళు పూర్వజన్మ కర్మలిచ్చ ప్రాప్తించిన ఈ బెనిఫిట్స్ని ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ఎవరో చాలా తక్కువ మంది, వివేకానందుడు, పరమహంస యోగానంద, తర్వాత పాండిచేరిలో ఉన్నటువంటి కొంతమంది అలా కేటాయించి ఆత్మజ్ఞానం తెలుసుకొని పరమాత్మ లక్షణాలు తెచ్చుకుంటారు. ఎక్కువ మంది తెచ్చుకోలేరు వాళ్ళ అజ్ఞానం అవిద్య వలన. సరే, ఆ నారాయణ దత్త తివారీ ఎంతోమంది స్త్రీలను కలిసడం జరిగింది. సరే, ఒక స్త్రీకి పుట్టిన ఒక అబ్బాయి చాలామంది అతను చదువుకున్న స్థితిలో కానీ బాల్యావస్థలో కానీ పరిపరి విధాల వ్యంగ్యంగా అసహ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చేశాడంటే, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పోరాడాలి, నేను నిజంగా
ఒక తండ్రికి పుట్టాను అన్నటువంటి ఆలోచన చేసి దగ్గరగా 20-30 సంవత్సరాల వయసు వరకు అతను పోరాడితే నారాయణ దత్త తివారీ కొడుకు ఇతనని డిక్లేర్ అయింది. అర్థమైందండి. అతను ఇప్పుడు చనిపోయి ఉండొచ్చు, కానీ అతను అనుభవించిన ఆనందం ఎంత సత్యంగా ఉంటుందో. మా అమ్మ చెప్పింది సత్యం, ఫ్రాడ్ కాదు, మా అమ్మ పతివ్రత అని అతను ఆ డిఎన్ఏ ద్వారా తెలుసుకున్న తర్వాత అనుభవించిన ఆనందాన్ని భూమి మీద ఆత్మజ్ఞానం కలిగిన వాడు అనుభవించే విధంగా ఉంటుంది. అలాగే మీరు ఆధ్యాత్మిక పరంగా కూడా అంత అనుభవం కలుగుతుంది మీకు. ఇది సత్యం తెలిస్తే. సత్యం తెలియనంత వరకు నమ్మకం, విశ్వాసం వేరు సబ్జెక్టులు. సత్యం నిత్యం, శాశ్వతం, ఆత్మ జ్ఞానం కలగటం అన్నమాట. అది కలిగిన తర్వాత అస్సలు ఆ మానవుడి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి ఏంటంటే, వాడిని అడిగితే చెబుతాడు. ఎరా నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నావు కదా, మీ నాన్న పలానా అని వచ్చింది కదా, ఎలా ఉందంటే వాడు చెబుతాడండి. వాడు దత్తాత్రేయుడు అనబడి అతను ఈరోజు గురుపారం చాలామంది గురు చరిత్రలో ఆయన 4 రోడ్ల కూడల్లోకి వచ్చి బట్టలు పదీసి నేనే పరబ్రహ్మము, నేనే శివుడు, నేనే బ్రహ్మ అని ఎలా చెప్పాడు. ఒక వామదేవ మహర్షి నేనే విష్ణువు, నేనే సూర్యుడు, నేనే మనువు అని ఎలా చెప్పాడో ఇలాంటివి అనేకమైన శృతులలో ఉంటాయి. వాళ్ళు మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. అంతేకాని తెలియనంత వరకు, మీకు ఆత్మజ్ఞానం రానంత వరకు కూడా మానవుడు చేసే పనులకు కానీ, ఇంద్రియాల రీత్యా కానీ, మనసు చేత కానీ, బుద్ధి రీత్యా కానీ చేసే పనుల నుంచి వాడు అనుభవించిన బెనిఫిట్స్ చిత్తాభ్రమణంగా ఉంటాయి. ఆత్మజ్ఞానం కలిగితే పరిపూర్ణమైన ఆనందం ఉంటుంది, బ్రహ్మానందం అని అనుకోవచ్చు. సరే, వాస్తవానికి ఏ యొక్క ఆత్మ అజ్ఞానం అవిద్య వలన దుర్బలమైనట్టు ఉంటుంది. అప్పుడు వాడికి ఏమనిపిస్తుందంటే, ఆ మానవుడికి అది దుర్బలమైనట్టు వీడికి అనిపించటం వలన తీసుకున్న ఆహారం రీత్యా కానీ, వాడి ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నటువంటి ఫీలింగ్స్ వల్ల కానీ, వాడు ఉంటున్న ఇంట్లో ఉన్న స్థలం రీత్యా కానీ, ఇప్పుడు సపోజు కొన్ని చోట్ల కొన్ని స్థలాల్లో పెద్ద గుంటలు పడి పేపర్లో రాస్తుంటారు. అమ్మో అది ఏంటి, ఎకరం స్థలంలో గుంటలు పడ్డాయి అట్లా ఇట్లా అని. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఏమనిపిస్తుంది, అక్కడ సున్నపు నేల, అందువలన గుంట వచ్చింది. దానివల్ల అట్లాగే ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటాడు, కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అక్కడ నేలలో ఏ ఖనిజాలు గతంలో ఉండేవి ఏంటి, నా ఒక్కడికే సమస్య అందరికీ వస్తుంది, అందరికీ ఇలాగే తాగినోడికి నీళ్లు తాగినోడి కల్లా కిడ్నీ ట్రబుల్ వస్తున్నాయి. ఈ గవర్నమెంట్లు ఇవన్నీ చెప్పరు. వాస్తవానికి ఈ నేలలో ఏమన్నా ఖనిజాలు ఉన్నాయా, గతంలో ఏమన్నా మన యురేనియము ఇలా ఉంటాయి కదా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, దానివల్ల కలుగుతున్నాయి, వీళ్ళు చెప్పట్లేదు, చేస్తే భయపడతాం, ఇలా ఆలోచన ప్రవాహం కలుగుతుంది. వాటి ప్రాబ్లమ్స్ రీత్యా వీడు ఆత్మ బలహీనమైనట్టు ఫీల్ అయిపోతాడు. ఇంకా నేను బతకడం అనవసరం రా, నేనే చేసినా కలిసి రావట్లేదు, పెళ్లి చేసుకుంటే అది ఇంకోటితో పోయింది, వ్యాపారం పెడితే లాస్ అయిపోయింది, పిల్లలు చూడకపోతే తలో దిక్కారు, ఇట్లా రకరకాల ఆలోచనలు చేస్తూ దుర్బలమైనట్టు బతకడం అనవసరం అనుకుంటాడు. అటువంటి స్థితిలో కొన్ని కారణాలతో వాడు అవసాన దశలో ఉండే మానవుడిలాగా ఇంకేమీ లేదు, నా పరిస్థితి అయిపోయింది అనుకున్నప్పుడు ఆ మానవుల్లో వివేకము చచ్చిపోతుంది. అర్థమైందండి. వివేకం చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాడు వాడు, ఇంకా ఏమి తెలుసుకోలేని స్థితికి వెళ్ళిపోతాడు. ఎవరిని నమ్మలేడు, ఎవరిని గౌరవించలేడు, తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉంటాడు. సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు చూడండి, అలాంటి వాళ్ళు అన్నమాట. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఎవడు చేయడు. అర్థమైందండి. ఈ ఫిజికల్ స్థితిగతులు మర్చిపోయి ఏం చేస్తారంటే, అప్పుడు ఆ స్థితిలో వాడు ఉన్నప్పుడు మీరందరూ, నేను ఒక మనిషిని, నాకు ఒక పేరుంది, మా నాన్నది మా అమ్మని పులిహారగా అనుకుంటున్నారు. మీరు చెప్పుకునే సత్యం కాదు. మీరు 25-26 రకముల కొన్ని మెటల్స్ ద్వారా ఏర్పడ్డ ఒక ఆకారం. అర్థమైందండి. వాటికి శృతుల్లో ఒక పేర్లు ఉంటాయి, సైన్స్లో ఒక పేర్లు ఉంటాయి, ఇలా ఉంటాయి.
ఆత్మజ్ఞానం కలిగితే మీకు అది తెలుస్తుంది. ఏ ఖనిజం తక్కువైతే ఆ ఫీలింగ్ మీకు వస్తూ ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ డిసీజులు వస్తాయి, ఇట్లా రకరకాల ఇవన్నీ ఆత్మజ్ఞానం వస్తేనే తెలుస్తుంది. అది తెలియదు. ఏ స్వామీజీ, పీఠాధిపతి, మఠాధిపతి, అవధూత, బాబా, ఫకీలు ఎవ్వరు ఇది మీకు చెప్పలేరు, వాళ్ళకి తెలియదు కాబట్టి. అర్థమైందండి. మరి ఎట్లా తెలుస్తుందంటే శృతి అంగములు అంటే ఏంటంటే శృతులు చెప్పినటువంటి పరమాత్మవాణి ఏనాటికి ఏ మహర్షులే తెలుసుకోలేకపోయారు. వాడు దర్శనం దర్శించి తీవ్రమైన తపస్సు ద్వారా నిరుక్త వ్యాకరణాల నేను చెప్పేదాని అర్థం ఇది వాళ్ళు చెప్పారు. నువ్వు ఏదో ఇవాళ పొట్టకూడి ప్రవచనకారులు చెప్పినవన్నీ సత్యం కాదు. గుళ్ళో వెళ్ళండి, బెల్లం ముక్కలు పెట్టండి, దండాలు పెట్టండి. ఇప్పుడు వాడు ఎవడ వెంకటేశ్వరం గుడి కట్టాడు, చాలామంది పేరు గుట్టలు కుక్కలు జావు తెచ్చారు, వాడిని తీసిపోయి లోపల. ఆత్మజ్ఞానం ఉంటే అలా చేస్తాడా? చేయడు. వేరే రకంగా చేస్తాడు. ఈ ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఉద్ధరించుకుంటాడు, 10 మందిని ఉద్ధరిస్తాడు. అర్థమైంది? సత్యమే చెబుతాడు. అర్థమైంది? మిందా నేను చెప్పిన సత్యాన్ని బేస్ చేసుకోండి. ఎప్పుడైతే వీడికి ఆత్మజ్ఞానం నశించిపోయి అవసాన దశలో ఉండి సమస్యలు ఇచ్చా ఉంటే వాడి శరీరంలో ఉన్న, ఇందాక మీకు 25-26 రకాలు ఉంటాయని చెప్పాను కదా కొన్ని, అందులో ఉన్నటువంటి ప్రాణశక్తులు వాక్కుతో సహా వచ్చేస్తాయి బయటికి. ఎక్కడికి వస్తాయండి? చేతులు కట్టుకుంటే బయటకు వచ్చి. బయటకు వస్తాయండి? వీడు నువ్వు అనుకుంటున్నావు నేను 4 గోడల మధ్య ఉన్నాను, డ్రెస్ వేసుకున్నాను, వగైరా నువ్వు అనుకుంటున్నావు. అర్థమైందండి? పరమాత్మ అనుకోవటం లేదు. నువ్వు వచ్చేసి చేతులు కట్టుకొని ఆత్మ ముందు ఈ ప్రాణశక్తులు వాక్కు నిలబడతాయి. ఏం చేయాలండి అని చెప్పి ఆత్మ ఎదురుగా నిలబడతాయి. ఏంది మరి మా పరిస్థితి? ఇంకా ఈడి వేస్ట్ ఫెలో, ఇంకా ఈ బాడీ వేస్ట్, తీసవతల వారేయండి, ఏం చేయమంటావు అని నిలబడతాయి. ఆ టైం వాడు ఆత్మజ్ఞానం ఉన్నవాడికి లోపలికి వస్తే లేదు అంటే ఆక్సిజన్ పెట్టి అట్లా ఉంటాయి కదా, ఆ విధంగా. సరే, వెంటనే ఎప్పుడైతే ఈ బయటకు వచ్చినాయో పక్కన ఉంటాయి ఇక్కడ సహోదరులు ఉంటారు కదా, ఇంద్రియాలు తమ తేజస్సుని, ఇంద్రియాలు ఉన్నాయి కదండి, బెజ్జాలు అంటారు కదా, అవి తమ తేజస్సుని, అంటే ఇప్పుడు మీకు కళ్ళలో వెలుగు కానీ మొహంలో యాక్టివేషన్, ఇవన్నీ తేజస్సు, ఆ ఇంద్రియాల తేజస్సుని బట్టి ఉంటుంటాయి అన్నమాట. అవి మొత్తం లాకేసేసుకుంటాయి. లాకేసుకుని అవి కూడా వచ్చి పక్కన నిలబడతాయి సెకండ్ వరుసలో. కంటికి అధిదేవత అయినటువంటి ఆదిత్యుడు అన్ని వైపుల నుండి, అంటే సహజంగా దశాదిశ, కొంతమంది పొట్ట కూటి సిద్ధాంతులు, మఠాధిపతులు, అవధూతలు, మేము దశ దిగ్బంధం చేస్తామండి, అక్కడ మేకు కొడతామండి, ఇక్కడ కొబ్బరి చిప్పలు కొడతామండి, పులిహార మాటలు చెబుతారు. అయిందని మీరు డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. ఆదిత్యుడు దశ దిశల నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది సబ్జెక్టు. దశ దిశల నుంచే బయటకు వచ్చేస్తాడు మీలో నుంచి. ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చి వేరే పక్కకి వెళ్ళిపోయాడో ఆత్మ దగ్గరికి వెళ్ళి తరుడు వరుస నిలబడతాడు. అయిపోయింది వాళ్ళిద్దరితో పాటు నేను కూడా వచ్చాను. కళ్ళకి సంబంధించినటువంటివి మొత్తం స్తంభించిపోయి వాడి కళ్ళు కనపడవు. ఇంకా వాడు అటు ఇటు చూస్తుంటాడు, వాడు చూస్తుంటాడు, వాడు చూస్తుంటారు. కళ్ళు కనపడతాయి. అప్పటిదాకా ఉన్నవి ఇంకా ఆ కళ్ళల్లో చూసే శక్తి సంబంధించిన బయటకు వచ్చేసాడు ఆదిత్యుడు రూపంలో. అమ్మటి ఇంకా అప్పుడు ఆ ఆత్మ పక్కన తరుడు వరుసలో ఉంటాడు. అప్పుడు మానవుడి కంటి చూపిపోతుంది కదా, ఏం చేయాలా అని వాడు ఏమేదో అసలు గందరగోళంలో ఉంటాడు అన్నమాట. ఆత్మజ్ఞానం లేనప్పుడే ఇవన్నీ. తర్వాత గురువునేంద్రియములు, చాలామంది చెప్తూ అష్టలక్ష్మి బయటికి పోయేటప్పుడు ధనలక్ష్మి ఎట్టకొట్ట వాటేసుకుని కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టుకోండి, ఆ ఉందంటే వీళ్ళందరూ మళ్ళీ వస్తారు లేకపోతే ఎవరు రారు అంటుంటారు కదా. ఆ విధముగా ఆత్మ అనబడే విశ్వ సృష్టి చైతన్య శక్తి ఉన్నటువంటి నీలో ఉన్న ఆ శక్తి ముందుకు మళ్ళీ వెంటనే గురువునేంద్రియం వాసన చూడటం వగేరా అన్నమాట వచ్చి ఆత్మ ముందు థర్డ్ వరుస 4th వరుసలో పడుతుంది. అబ్బాయి నేను అయిపోయింది, ఈ బాడీ వేస్ట్, ఇంకా ఈయన తీసి పంచిపోతాలు కలిపేస్తాడు. వీడు పరిణామ ప్రక్రియలో రూపం మారుతాడు. వీడు తగలబెట్టినా పూడ్చిపెట్టినా. అర్థమైందండి? బయటికి రాగానే ఎప్పుడైతే వీడు బయటికి రాగానే ఊపిరి ఆడదన్నమాట. అప్పుడు కొంచెం ఉక్కిరి అవుతూ ఉంటారు బాడీలో శృంగారం చేసినప్పుడు పిల్ల పుట్టేటప్పుడు 6వ నెలలో 5వ నెలలోనో ఈ 26 శక్తులు వెళ్ళి అందులో ఉంటాయండి. అర్థమైందండి? 26 శక్తులు ఉంటాయి. ఇప్పుడు బయటకు వస్తుంటాయి ఈ వీక్ అయిపోగానే. అప్పుడు ఏం చేయాలి? వీడేం చేస్తాడంటే బయటికి కంప్లీట్ అన్నీ బయటకు వచ్చి లైన్లో నిలబడతాయి, ఇంక తీసి అవతల పారేయటానికి. అప్పుడు వీడిలో ఉండే జీవాత్మ వీడు అనుకుంటూ ఉంటాడు, అప్పుడు వీడికి రిమెంబర్ అవుతుంది.
ఇన్ని పాపాలు చేశాను, ఇన్ని పుణ్యాలు చేశాను. మీరందరూ ఈరోజు టాప్ మొనార్కు ప్రవచనకారుడు అనుకుంటున్న అతను కూడా ఆ టైంలో నేను ఇంత మోసం చేశానే ప్రజల్ని, అంధ పరంపర ఆధ్యాత్మికాన్ని పంపించానే, అయ్యో అయ్యో శృతుల్లో చెప్పిన పరమాత్మ జ్ఞానం చెప్పలేకపోయానే, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ శనకని భజనలు చేయించానే, ఏందిరా నా కర్మని. అప్పుడు వాడి గుర్తొచ్చి వాడి పాప పుణ్యములు ఆత్మ ముందు నిలబడతాయి. వచ్చి ఏం చేయమంటారండి, ఈ యాదవ ఇట్లా చేశాడు, ఇన్నాళ్ళు ప్రజలని గుళ్ళు గోపురాలు తిప్పి స్వామీజీలు పీఠాలు మొత్తం అందరినీ వాళ్ళ వంశాలు ఏం చేయమంటారు, చేసేదేం లేదురా, కర్మ చేసినా కర్మ ఫలితం అనుభవించాల్సిందేగా అని చెప్పి ఆత్మ ఏం చెబుతున్నప్పుడు జీవాత్మ రూపములో ఉన్న పాపపుణ్యముల్ని తీసుకొని వచ్చేసి వీడికి మళ్ళీ వీడి ఇప్పుడు చేసిన పనులకు ఏ బాడీ కావాలో ఆ బాడీలోకి పంపించండి వీడిని, దాని అంత సిస్టమ్ అని చెప్పి పంపిస్తుంది అన్నమాట. ఎట్లా పంపిస్తుందండి ఏంటంటే మాకు అర్థం కావట్లేదు. బాడీలు అంటారు మీరు అంటే, మీ ఇళ్ళల్లో అందరిలో చెట్లు ఉన్న వాళ్ళందరూ మీకు తెలిసి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఒక గొంగళి పురుగు ఒక ఆకుని తింటూ వెళ్ళిపోతుంది, మొత్తం తినేసిన తర్వాత చివరిలో కొంచెం ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. అది వెళ్ళి చిన్నగా దానికి ఆనుకొని ఇంకో ఆకు ఉంటుంది, టక్మని దాని మీదకి వెళ్తుంది, ఇది వదిలేసి. ఆ విధంగా మీ బాడీ తీసి బయట పారేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఆత్మజ్ఞానం శృతులలోకి వెళ్ళి తెలుసుకోండి, అప్పుడు మీకు రియాలిటీ షో తెలుస్తుంది. ఏమని, నారాయణ దత్తు కొడుకు నేను జీన్స్ టెస్టింగ్ అదేంటి అంటారు కదా, దాని పేరు ఏదో ఉంది, ఆ టెస్టింగ్ చేయగానే వాడి బాడీ వీడి తండ్రిని డిక్లేర్ అవుతుంది కదా, అలా శృతులు చెప్పిన భగవంతుడు ఎవరు అని మీరు తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది, నా తండ్రి అతనే, నేనే అతని కొడుకుని మీకు అర్థమవుతుంది. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అప్పటిదాకా మీకు విషయం పరిజ్ఞానం ఉండదు. DNA టెస్ట్ ఎట్లా, శృతులు నేనెవరు వెళ్ళండి తెలుసుకోండి. DNA టెస్ట్లో రిజల్ట్స్ ఎలా వచ్చిందో మీకు శృతుల్లోకి వెళ్తే మీరెవరో మీకు తెలుస్తుంది, అలా తెలియదు అన్నమాట. సరే, ఈ విధంగా మీరందరూ కూడా ఖచ్చితముగా శృతి ప్రామాణికంగా కొన్ని ధర్మశాస్త్రాల రీత్యా 84 లక్షల యోనులు, అర్థమైందండి. చాలామంది యోని అంటే అజ్ఞానులు, అవిద్యాపరులు, అంధ పరంపర ఆధ్యాత్మిక పరులకి యోని అంటే స్త్రీ యొక్క ఇంద్రియం అనుకుంటారు. కాదు కాదు కాదు, యోని అంటే భూమి, అర్థమైందండి. భూమిలో నుంచి ఏదైనా పైకి వస్తుంది. ఆ విధముగా భూమిని యోని బీజముగా శృతి ప్రామాణిక ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోవచ్చు. సరే, అత్యుత్తమైన విశ్వశృతుల జ్ఞానము నేను ఈ జన్మలో మీరు తెలుసుకోవాలని నేను అభిలాషిస్తున్నాను, అందుకని తెలియచేస్తున్నాను. అర్థమైందండి. వేరేగా అది చేయండి ఇది చేయండి అని చెప్పట్లేదు. నా మాటలు సత్యమా అసత్యమా, నా మాటల్ని మీరు సత్యమా అసత్యమా అభూత కల్పనలుగా కొంతమంది ప్రవచనకారులు చెప్తుంటారు దేవుళ్ళ విషయంలో. ఎలాంటి మహిమలండి, స్తంభాలు పగిలిపోయి కోరలతో బయటకు వచ్చారు, గదలతో వచ్చారు, శంఖ విచిత్రంగా వాళ్ళ భ్రమలతో చెప్తుంటారు. నేను అలా చెప్పటం లేదు, ఎందుకని అక్కడ ఉన్నది ఇక్కడ చెబుతున్నాను. మీరు వెరిఫికేషన్ చేసుకోండి. ఏమంటే వెరిఫికేషన్ చేసుకోమంటారండి, మీరు చెప్పేది మేము ఎట్లా నమ్మాలంటే మీ ఫోన్ ద్వారా మీ బుద్ధి ఉపయోగించి సమయం ఉపయోగించి నేటి టెక్నాలజీ ద్వారా ఏ కులములో పుట్టిన వాడైనా శృతుల జ్ఞానం తెలుసుకోవచ్చు. సత్యమైతే ఆచరించండి, అసత్యమైతే మానుకోండి. మరి మాకు సత్యమా మేము తెలుసుకున్నాం అనుకోండి, సపోజ్ మేము ఆ జ్ఞానం తెలుసుకుంటాం, వాడెవడో DNA టెస్టులో తండ్రి తెలుసుకున్నట్టు మేము కూడా నేను ఎవరైనా తెలుసుకుంటాం. అప్పుడు మాకు కొన్ని ఆ రూట్లోకి వెళ్ళటానికి శ్రీ విద్య, వేరే ఆప్షన్ లేదు. ఏ ఆధ్యాత్మికం వలన కూడా పరిపూర్ణమైన శృతుల జ్ఞానం రాదు. ఏ ఆధ్యాత్మికం వలన, ఏ మతం వలన భారతీయులకి ఆత్మజ్ఞానం రాదు. శృతులు నిర్దేశించిన శ్రీ విద్యా మహర్షులు చెప్పిన దాని వలన మాత్రమే వస్తుంది.
సరేలేండి మేము శ్రీ విద్యా మంత్రాలు చేస్తాం. పురస్కరణ చేయాల్సిందే శాస్త్రం చెప్పినట్టు. ఆత్మే పరబ్రహ్మము అని మీకు తెలిసిపోతుంది. సరేనండి ఈ పరబ్రహ్మం యొక్క తెలుసుకున్నాం అనుకోండి, మాకేంటండి బెనిఫిట్స్ అంటే మనోమయ కోశము, ప్రాణమయ కోశము, చక్షుర్మయ కోశము, శ్రోత్రమయ కోశము, పృథ్వీమయ కోశము, జలమయ కోశము, వాయుమయ కోశము, ఆకాశమయ కోశము, తేజోమయ కోశము, ధర్మమయ కోశము, అధర్మమయ కోశము, మృత్యుమయ కోశము, అపమృత్యు కోశము, క్రోధమయ కోశము, అక్రోధమయ కోశము. ఈ విధముగా నీ కంటికి కనిపించే నీవు తెలుసుకోదగినటువంటివి జగత్తులో ఏ విధంగా ఉన్నాయి అవన్నీ నీలో ఉన్నాయి, అవే నేను అని తెలియటమే ఆత్మజ్ఞానము. ఈ పరమాత్మ అనబడే నీ ఆత్మ దేనితో కలిస్తే దానిలాగా కనపడుతుంది. అర్థమైందండి? అట్టేనండి. అట్లా అంటారంటే పుణ్యకర్మలతో నువ్వు వెళ్ళి ఎవడో చెప్పింది ఏదో చేస్తున్నావు, అది పుణ్యమని శృతి అంగీకరిస్తే నీకు పుణ్య ఫలితం వస్తుంది. శృతులు అంగీకరించకపోతే రాదు. గుర్తుపెట్టుకోండి, శృతి ఇది పుణ్యము అని అంగీకరిస్తేనే నీకు పుణ్యం వస్తుంది. శృతి ఇది పాపం అంటే పాపం. నువ్వు వెళ్ళి ఒక ఆ స్త్రీతో శృంగారం చేశావు, అది శృతి పాపం అంటే పాపం వస్తుంది. శృతి న్యూట్రల్గా ఉందంటే దానికి బెనిఫిట్స్ లేదు. ఈ విధముగా శృతులు నీ యొక్క పాప పుణ్యములు నిర్దేశిస్తాయి ఆ కర్మల ద్వారా. అప్పుడు ఆ ఆత్మ ఆ కర్మని అనుభవించేటప్పుడు అది ఇది పుణ్యము ఇది పాపము ఈ సోదంతా మీరు ఉక్కిరి బిక్కిరే గజిబిజవుతారని శ్రీకృష్ణుడు స్వానుభవం ఏం చెప్పాడు? అరే బాబులారా, అరే అజ్ఞానులారా, మీరు కర్మలు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఏ కర్మ చేసినా కర్మ ఫలితం ఆశించవాకండి. అప్పుడు మీకు ట్రూత్ ఆత్మజ్ఞానం తెలుస్తుందని చెప్పాడు. ఆయన మాట కూడా ఎవ్వడు వినకుండా ఓవరగా భగవద్గీత చేతితో పట్టుకుని గంటలు గంటలు తిప్పుతూ యూట్యూబ్లో వాట్సాప్లో వాటి చెబుతూ ఉంటారు. కృష్ణుడు అది చెప్పాడు, కృష్ణుడు ఇది చెప్పాడు, ఇస్కాన్ వాళ్ళు అది చెప్పారు, రామకృష్ణ మఠం వాళ్ళు అది చెప్పారు. ఈ పులిహార మాటలే. స్వ అనుభవం, కృష్ణుడు చెప్పే స్వ అనుభవంగా ఆచరించండి. కనీసం ఈనాటి నామరూప దేవతని ఎవరైనా సరే మేధా దక్షిణామూర్తి మంత్రం. కొంతమంది ఏమంటే మేము ఓం మేధా దక్షిణామూర్తి మంత్రం చేశాను, మాకేం కలిసి రావట్లేదు. ఏంటి కలిసి వచ్చేసి? ఎవరు చెప్పాడు నీకు? నీకు చెప్పింది ఎవరు? ఏ గురు పరంపరలో చెప్పారు? శృతిలో ఏం చెప్తుంది శృతి? ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. అంతవరకు తీసుకో. దాని అర్థం ఏంది, శబ్దం ఏంది, దాని ఫిలాసఫీ ఏంది, మొత్తం శృతి ప్రకారం తీసుకో. మహ్యం మేధాం ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ అంటే ఏంటి చూసుకో. శృతి అంగముల ద్వారా అంటే ఏంటి? మరో శృతి అంగం ఏం చెప్పింది? మహ్యం అంటే నీకు బుద్ధి ఎప్పుడు వస్తుంది? బుద్ధి పనిచేయట్లేదు కదా. శృతి అంగం ఏం చెప్పింది? జ్యోతిష్మతి గింజలని ఉంటాయి, వాటిని మలకాంగిని గింజలు అంటారు. అవి తెచ్చుకో, ఆయిల్ తీసుకో, రోజు పాలలో కలుపుకొని తాగు. మహ్యం డెవలప్ అవుతుంది, మేధాం డెవలప్ అవుతుంది. ప్రజ్ఞ, నువ్వు ప్రజ్ఞ అంటే ఏంటి? నువ్వు అందరిలో గుర్తింపు రావాలి. నువ్వు ఎవడన్నా పట్టుకొని మాట్లాడితే వాడు నీకు ఎదురు సమాజం. అప్పుడు దానికి సంబంధించి ఇంకేం చేయాలి? దానికి సంబంధించి ఈ విధంగా 1 by 1 తెలుసుకోవాలబ్బా గురు పరంపరలో. స్వస్తి.